అసలు తైక్వాండో అనే వైపు ఎలా వెళ్ళాలనుకున్నారు? నేను 7th క్లాస్‌లో వెళ్ళాననమాట. కరోనా తర్వాత నుంచి ఇక్కడ సైడ్ వెళ్ళడం జరిగింది. సో, అంటే చిన్నప్పుడు నేను గ్రౌండ్స్‌కి వెళ్తుండే. లైక్ రన్నింగ్, బాస్కెట్‌బాల్ ఆడడం. సో, అందులో మెయిన్ స్పోర్ట్ పర్సన్స్ కూడా అక్కడికి వస్తుండే రన్నింగ్‌కి అథ్లెట్స్ ఉండే. సో, అట్లా మా డ్యాడీ కూడా కొంచెం స్పోర్ట్స్ అనేది ఇష్టం. సో, అట్లా నా కూతుర్ని కూడా ఇట్లా చేయాలి అనే ఒక థాట్ ఉంటుండే మా డ్యాడీకి. సో, అదే థాట్ తోటి నాకు అడిగిండు మా డ్యాడీ. సో, నేను కూడా ఓకే చెప్పేసి ఈ టైక్వాండో అనేది వెళ్ళిన. అంటే ఇప్పటి వరకు మీకు ఎన్ని గోల్డ్ మెడల్స్ కానీ, ఇప్పుడు స్టేట్ లెవెల్కి వెళ్ళారు కదా మీరు, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళారు. నేషనల్, స్టేట్స్, ఇక్కడ వరకు గోల్డ్ మెడల్స్ కానీ అలాంటి ఆ ఫీల్ ఎలా ఉంది అసలు? మీకు ఎన్ని వచ్చాయి? నాకు గోల్డ్ 20, 30 ఉంటాయి మ్యాక్స్ అప్రాక్సిమేట్లీ. గోల్డ్ మెడల్సే 20, 30 స్టేట్స్‌లో, డిస్ట్రిక్ట్‌లో. చిన్న వయసులోనే చదువులో రాణిస్తూ క్రీడల్లో తన సత్తా చాటుతూ రాష్ట్ర స్థాయి వరకు ఎదిగిన నల్గొండ జిల్లా అన్నపర్తి గ్రామానికి చెందిన సామాన్య కుటుంబంలో నుంచి పుట్టి తల్లిదండ్రుల ప్రోత్సాహంతో జేరిపోతుల రేష్మా గౌడ్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. అసలు తైక్వాండో అనే వైపు ఎలా వెళ్ళాలనుకున్నారు? స్టడీస్ కదా మెయిన్, ఈ టైంలో స్టడీస్ అంటేనే కొంచెం బర్డెన్ చిన్న వయసులో. అసలు ఏ ఏజ్లో వెళ్ళారు అసలు మీరు? నేను 7th క్లాస్‌లో వెళ్ళాననమాట. కరోనా తర్వాత నుంచి ఇక్కడ సైడ్ వెళ్ళడం జరిగింది. సో, అంటే చిన్నప్పుడు నేను గ్రౌండ్స్‌కి వెళ్తుండే. లైక్ రన్నింగ్, బాస్కెట్‌బాల్ ఆడడం. సో, అందులో మెయిన్ స్పోర్ట్ పర్సన్స్ కూడా అక్కడికి వస్తుండే రన్నింగ్‌కి అథ్లెట్స్ ఉండే. సో, అట్లా మా డ్యాడీ కూడా కొంచెం స్పోర్ట్స్ అనేది ఇష్టం. సో, అట్లా నా కూతుర్ని కూడా ఇట్లా చేయాలి అనే ఒక థాట్ ఉంటుండే మా డ్యాడీకి. సో, అదే థాట్ తోటి నాకు అడిగిండు మా డ్యాడీ. సో, నేను కూడా ఓకే చెప్పేసి ఈ టైక్వాండో అనేది వెళ్ళిన. అంటే ఈ టైక్వాండో అనేది మనకి ఒక పరంగా స్పోర్ట్స్ కోటా నుంచి యూజ్ అవుతుంది. ప్లస్ ఒక గర్ల్‌కి సెల్ఫ్ డిఫెన్స్ లాగా యూజ్ అవుతుంది. ఇంకా ఏందంటే లైక్ కొన్నిటికైతే యూజ్ అవుతుందని చెప్పేసి నేను ఇది చూజ్ చేసుకున్నా టైక్వాండో మార్షల్ ఆర్ట్స్. అంటే మీ డాడీ ఇంట్రెస్ట్ తో మీరు వెళ్ళారు, మీకంటూ స్పెషల్ ఇంట్రెస్ట్ అనేది లేదు ఇందులో? నేను చిన్నప్పుడు కదా నాకు తెలియదు అంటే ఏం చేయాలి అని చెప్పి. సో, మా డాడీ ఒక జస్ట్ ఇట్లా చెప్పినారు. జస్ట్ ఎక్స్ప్లెయిన్ ఇంట్రొడక్షన్ లాగా చెప్పినారు. ఓకే దాంట్లో ఏముందని చెప్పేసి నేను ఒప్పుకోవడం ఇట్లా జరిగింది. సో, అక్కడి నుంచి ఆ స్టేజ్ నుంచి నేను ఇక్కడికి వచ్చాను. అంటే మీరు ఎక్కడ నేర్చుకుంటారు? మీ మాస్టర్ ఎవరు అసలు? మా మాస్టర్ ఎండి యూనస్ కమల్ సార్. తన దగ్గర నేను నేర్చుకోవడం జరిగింది అనమాట. లైక్ 5-6 ఇయర్స్ అవుతుంది నేను నేర్చుకోవడం. తను కూడా చాలా సపోర్ట్ చేస్తాడు నాకు. లైక్ వాట్ ఎవర్ ఏది ఉన్నా మాకు వెనకాల ఉండి ఒక బ్యాక్ బోన్ లాగా నిలబడడం జరిగింది. ఈవెన్ పేరెంట్స్ అండ్ మా మాస్టర్ కూడా. ఓకే. అంటే ఇక్కడ నల్గొండలో ఉన్నాయినా? ఏ టైంలో వెళ్తావు? అంటే స్కూల్కి వెళ్ళాలి కదా, స్కూల్ అంటే 7th అంటే స్కూల్ ఏజ్. అవును. అయితే మార్నింగ్ 8:30 నా స్కూల్ స్టార్ట్ అవుతుంది. 8:30 to 5:30 స్కూల్. ఇంటికి వస్తా 5:30కి జస్ట్ ఫ్రెష్ అప్ అవుతా అంతే. ఏం తినను కూడా తిన. జస్ట్ ఫ్రెష్ అప్ అయి ఎమ్మటే డ్రెస్ వేసుకొని 6 o'clock క్లాస్లో ఉంటా. 6 o'clockకి మళ్ళీ 6 to 8:30, 9 వరకు అక్కడ క్లాస్ అయిపోతుంది. ఇంటికి వస్తా. ఇంక అంతే. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయి తినడం. ఇక చదవడం అంటే ఏదైనా ఎగ్జామ్స్ ఉంటే అట్లా ఓపెన్ చేసా బుక్స్. ఇక ఎగ్జామ్స్ లేకపోతే ఫుల్ టైర్డ్తో వస్తాను నేను. ఇంకా బట్ చేయాలి, ఓపెన్ చేయాలి బుక్స్ మాత్రం. సో, ఓపెన్ చేసి కొద్దిసేపు చదివి ఏమైనా హోంవర్క్స్ ఉంటే రాసుకొని పడుకోండి. అంటే మరి హోంవర్క్స్ అవి పెండింగ్ లో ఉంటాయి, టీచర్స్ ఏమన్నారా మీకు? అంటే టీచర్స్ నేను అంటే చెప్పాలి అంటే నేను బేసిక్ గా హోంవర్క్ చేయకపోతుండే ఇట్లా టైర్డ్ అయ్యి వచ్చి. స్కూల్లో కూడా లైక్ ఆమె
లైక్ తిడుతుండే, ఇంకా లైట్ ఏం కాదు నేను ఇక్కడికి వెళ్తున్నా కదా, సరే లైట్ తీసుకుంటుండే, చేసేది బట్ అంత ఎక్కువ టాపర్స్ లాగా అయితే అస్సలు కాదు, చేసేది అయితే చేస్తున్నాను. నార్మల్ గా ఎంత వరకు చేయాలో అక్కడ వరకు మాత్రమే చేస్తూ ఉండేది. ఓకే, మరి మీకు అంటే టైం ఆడుకోవడానికి చిన్న ఏజ్ కదా, ఆడుకోవాలి చెయ్యాలి అనేది ఒకటి ఉంటది కదా మనకు. ఉంటుండే లైక్ ఉండాలి అంటే ఇంటి దగ్గర అందరు ఆడుతుండే, నాకు అనిపిస్తుంది నేను ఆడలేనా, నాకు స్కూలే ఇంకా క్లాసే ఉంటుండే, అసలు నేను ఎప్పుడు ఈవెన్ సండే కూడా నాకు క్లాసెస్ ఉంటాయి, మార్నింగ్ ఉంటుంది ఈవినింగ్ ఉంటుంది. సో నేను ఎప్పుడు ఆడుకోవాలి, నా దోస్తులతో నేను ఎప్పుడు తిరగాలి నాకు ఉంటది. బట్ అదే ఒక ఎంజాయ్మెంట్ లాగా అయిపోయింది నాకు ఆ స్పోర్ట్స్. ఇంకా అది ఇది నాకు దానికే లిటరలీ నాకు టైం అనేది ఉండదు, దానికి దీనికి ఇక టైర్డ్ అయిపోయి ఇంకా వచ్చి ఏమైనా టైం దొరికేదనుకో నేను స్లీపింగ్, అసలు నేను ఏముండా ఇంకా మొత్తం బెడ్ పనే అంటాను కదా. మీ ఫ్రెండ్స్ అన్నారా ఏంటో ఎప్పుడు ఆడుకోవడానికి రావు, ఎక్కడికి రావు, నీది చూసుకుంటావు, ఎప్పుడు మాతో ఉండవు అని క్వశ్చన్ చేయలేదా ఫ్రెండ్స్ దగ్గర నుంచి? లైక్ పిలుస్తారు వాళ్ళు రమ్మని, ఇంకా నాకు ఇట్లా ఉంది, నాకు క్లాస్ వెళ్ళాలి ఈ టైం నుంచి ఈ టైం కి ఉంటది నాకు, సో దీని తర్వాత ఏమైనా ప్లాన్స్ చూద్దామని ఇట్లా చెప్తూ ఉంటా. అంటే ఇప్పటి వరకు మీకు ఎన్ని గోల్డ్ మెడల్స్ కానీ, ఇప్పుడు స్టేట్ లెవెల్కి వెళ్ళారు కదా మీరు, నేషనల్ లెవెల్ కూడా వెళ్ళారన్న, నేషనల్ స్టేట్స్ ఇక్కడ వరకు గోల్డ్ మెడల్స్ కానీ అలాంటి ఆ ఫీల్ ఎలా ఉంది అసలు, మీకు ఎన్ని వచ్చాయి? నాకు గోల్డ్ 20-30 ఉంటాయి మ్యాక్స్ అప్రాక్సిమేట్లీ. గోల్డ్ మెడల్స్ 20-30 స్టేట్స్ లో, డిస్ట్రిక్ట్ లో. ఇంకా బ్రాంజ్ అంటే 2-3 ఉంటాయి, సిల్వర్ 5 ఉంటాయి అనుకుంటా. కానీ నేషనల్స్ లో గోల్డ్ రాలేదు, దానికి ఇప్పుడు నేను ట్రై చేస్తూ ఉండాలి. నేషనల్స్ లో ఆడి గోల్డ్ కొట్టాలి, ఇంటర్నేషనల్స్ ఆడాలి, ఒలింపిక్స్ అట్లా వెళ్ళాలి అని ఉంది. ఒలింపిక్స్ కి వెళ్ళాలని మీకు గోల్ అయితే ఉంది. ఓకే, అంటే మీ పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటది, ఫుల్ గా ఉంటుందా? వాళ్ళు మొత్తం ఫ్రీడమ్ లైక్ ఇస్తారు, ఎంత ఇయ్యాలో అంత లిమిట్స్ లో ఇస్తారు, బట్ దాన్ని దాటి బయటికి వెళ్ళగట్టు జస్ట్ ఉంటది, లిమిట్స్ లో ఉంటది. వాళ్ళు చాలా సపోర్ట్ చేస్తారు. అంటే మీ డాడీ మమ్మీ వాళ్ళే తీసుకెళ్లడం చేయడం దగ్గర ఉండి అవన్నీ చేస్తుంటారు. లైక్ ఎవ్రీ పేరెంట్, నేను చెప్తున్నా కదా, ఒక పేరెంట్ అయితే ఇట్లా జాయిన్ చేస్తారు, జాయిన్ చేసిన తర్వాత వాడు పోతే ఓని లేకపోతే లేదని లైక్ అట్లా తీసుకుంటున్నారు పేరెంట్స్. మా డాడీ అట్లా కాదు, నేను ఇప్పుడు రాను, నాకు చేత కావట్లే అంటే అదంతా కాదు, నువ్వు ఇప్పుడు రావాలి, కొడతాను మా డాడీ, బెల్ట్ తీసుకొని కొడతాను, నడువు ఇప్పుడు నడువు అని చెప్పి, బెల్ట్ వాట్ ఎవర్ నాకు తెలియదు, ఇప్పుడు నువ్వు రావాలి, నేను దించాలి అంతే, నా పని అది, ఇప్పుడు ఫస్ట్ నువ్వు రావాలి అట్లా ఉంటది. బట్ అట్లా కొట్టడం అట్లా తిట్టడం వల్లనే నేను ఈ స్టేజెస్ కి వచ్చిన. అంటే ఇప్పుడు మీకు taekwondo ఇలాంటివి చేస్తారంటే కొంచెం ఫిట్నెస్ ఇవన్నీ కావాలి కదా, వీటి కోసం కూడా మనం అంటే ఈ టైంలో ఫుడ్ అంటే చాలా ఇష్టం, ఏది వద్దనకూడదు, ఇట్లా డైట్ మెయింటైన్ చేయాలి కదా, మీకు ఏం తినాలి చెయ్యాలి ఏం అనిపించదా బయట వెళ్ళినప్పుడు ఇట్లా? అంటే అది తింటా ఇంకా అంటే తినడం అయితే తింటా, వాట్ ఐఎమ్ ఫుడీ అయితే లైక్ నాన్ వెజ్ అయినా వెజ్ అయినా ఏదైనా తింటా, బట్ ఇక కాంపిటీషన్స్ ఉంటాయి కదా, అప్పుడు వెయిట్ ఒకవేళ ఎక్కువ ఉన్నా, నా వెయిట్ 46, నేను 46 లోనే ఆడాలి, దానికి ఎక్కువ ఉండొద్దు, లైక్ తక్కువ ఉంటే ఏం కాదు, తక్కువ ఉంటే తినొచ్చు పెరగొచ్చు, కాబట్టి ఎక్కువ ఉంటే ఏం చేస్తారంటే డిస్క్వాలిఫై చేస్తారు మా దాంట్లో. సో ఇంకా ఆ టైంలో ఏంటంటే ఇక ఇప్పుడు రేపు కాంపిటీషన్ ఉందంటే నేను రేపు 46 ఉండాలి కదా, సో ఇవాళ నేను ఏం చేయాలి, ఫుడ్ ఇప్పుడు నేను 48 ఉంటే నేను ఫుడ్ ఈ రోజు నైట్ రేపు మార్నింగ్ స్కిప్ చేసుకోవాలి. అట్లా అంటే అట్లా వన్ డే స్కిప్ చేస్తే తగ్గిపోతారా? తగ్గిపోతాం, తగ్గపోతే ఇంకా కొన్ని డిస్క్వాలిఫైస్ ఉంటాయి. స్ప్రే మూవ్ స్ప్రే ఉంటాయి కదా, బాడీకి మొత్తం స్ప్రే చేసి అప్పర్స్ అన్ని వేసుకొని రన్నింగ్ చేయడం అవన్నీ జరుగుతాయి. ఇంత కష్టపడాలా? ఇంకా కొంత మెంబర్స్ అయితే ఇంకా వెయిట్ తగ్గట్లే కొన్ని ఉంటారు, కొంతమంది వాళ్ళకైతే మొత్తం స్ప్రే చేసి మొత్తం అట్లా కట్టేసి మొత్తం అప్పర్స్ వేసేసి. అంటే మనం ఇప్పుడు ఉమెన్స్ కదా, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి మనకి, అట్లాంటి టైంలో కూడా మీరు బయటకు వెళ్ళి చెయ్యడం? వెళ్తా, బట్ నేను నాకు అలాంటి టైంలో నేను ఉండేది ఓన్లీ, నాకు ఫస్ట్ డే వస్తుంది కదా, సో ఫస్ట్ డే ఒకటి నేను రిలాక్స్ ఇంట్లో ఉంటా, సెకండ్ డే థర్డ్ ఇక కంటిన్యూ చేస్తా, జస్ట్ నేను తీసుకునేది 1 డేనే హాలిడే అంతే. అది కూడా ఇట్లా కంపల్సరీ ఉంటది, ఇక ఒక టైం అనేది మనకి హాలిడే అనేది కూడా ఉండదు. ఉమెన్ గా కూడా ఇప్పుడు ఉమెన్స్ అంటేనే కొంచెం ఉంటది, ఇక మనకి అంటే కొన్ని రిస్ట్రిక్షన్స్ కూడా ఉండిపోతాయి కదా, ఆ టైంలో కూడా చిన్న ఏజ్ లో బ్యాలెన్స్ ఇప్పుడు 16
ఇప్పుడు 16 ఇప్పుడు కూడా బ్యాలెన్స్ చేస్తూ అసలు నేషనల్ వరకు వెళ్ళావు. అసలు ఆ ఫీల్ అనేది ఎట్లా అనిపిస్తుంటది నీకు ఒక్కోసారి? అంటే ఒకసారి లైక్ అనుకుంటావు మా కదా. డాడీ నాకు ఎప్పుడు చెప్తుండే, లైక్ ఏంటంటే నువ్వు ఈ స్టేజ్ లో కష్టపడితేనే నువ్వు రేపు ఒక సక్సెస్ఫుల్ గా ఉమెన్ లాగా నిలబడగలుగుతావు అని చెప్పి మా డాడీ చెప్తుండే. సో వాట్ ఎవర్ ఇట్ ఏదైనా అటు ఎంత ప్రాబ్లం అయినా ఎంత రిస్క్ లో అయినా నేను చేయాలి. అది ఏ పనైనా కానీ నేను ఈ రోజు చేస్తేనే ఈ రోజు కష్టపడితేనే నేను రేపు ఒక స్టేజ్ కి అనేది వస్తా అని మా డాడీ చెప్తుండేవారు. సో నేను కూడా ఏదైనా ప్రాబ్లం వస్తది దాన్ని అడ్డు పడకుండా మనం ఎదురు వెళ్ళాలి. వాళ్ళు అడ్డు పడుతుంటారు కానీ మనం ఎదురు వెళ్ళాలి. ఓకే, బాగుంది. అంటే ఇప్పుడు మీరు డాన్స్ గానీ ఇంకా ఫ్యాషన్ షో ఇలా చాలా ఉన్నాయి అసలు మీరు చూసుకుంటే. వీటన్నింటికి ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇప్పుడు మీరు క్లాసికల్ అవి కూడా ఉంది కదా. చిన్నప్పుడు క్లాసికల్ డాన్స్ వెళ్తుండే, అక్కడ ఆపేసిన మళ్ళీ. తర్వాత నార్మల్ గా లైక్ ఇప్పుడు నార్మల్ గా రీల్స్ ఇన్స్టా ఉంటాయి కదా అలా చేస్తా, కానీ ఇది కూడా ఆపేసిన టైం లేదని చెప్పి. సో తర్వాత మోడలింగ్ అనేది రీసెంట్ గా నేను జాయిన్ అయినా మోడలింగ్ అనేది. సో నాకు ఇంట్రెస్ట్ ఉంటుంది మోడలింగ్. సో డాడీని అడిగితే మమ్మీ డాడీని అడిగితే ఓకే యూ కెన్ అని చెప్పేసి సపోర్ట్ చేసినారు వాళ్ళు కూడా ఓకే అని చెప్పి. సో వెళ్ళినా అందులో డిస్టిక్ లో నేను క్రౌన్ తీసుకున్నా యాజ్ ఏ డిస్టిక్ ఏమంటారు మిస్ టీన్ నల్గొండ తీసుకున్నా. నాకు ఇప్పుడు స్టేట్స్ ఉన్నాయి మేలో స్టేట్స్ హైదరాబాద్ లో. ఓకే, అంటే మీ టీచర్స్ గానీ లెక్చరర్స్ గానీ ఉంటారు కదా, ఎట్లా ఫీల్ అవుతుంటారు మా స్టూడెంట్ వెళ్ళింది? ఆ స్కూల్లో అయితే ప్రిన్సిపల్స్ టీచర్స్ ఒక స్టూడెంట్ బ్రిలియంట్ స్టూడెంట్. నేను అదేంటంటే నేను చదువుతా కానీ లైక్ ఇంట్రెస్ట్ పెట్టాను చదువుదాం ఏముంది అని చెప్పి. అయితే మమ్మీ వాళ్ళు కూడా ఎక్కువ ఫోర్స్ చేయకపోతే నన్ను చదువు ఇట్లా చదువు అని, లైక్ చదువు అంత చదవాలి అంత లేకపోయినా చదవాలి అని చెప్పి ఓకే చదువు అంటే ఇంకా స్కూల్లో కూడా టీచర్స్ అని సపోర్ట్ చేస్తుండే వాళ్ళు. నాకు నేషనల్స్ హాలిడేస్ కావాలన్నా ప్రిన్సిపల్ బాగా సపోర్ట్ చేసిండు. హాలిడేస్ ఇచ్చి సపోర్టింగ్ చేస్తాను. అంటే ఇప్పుడు ఇంటర్ కదా, ఇంటర్ లో ఏ సబ్జెక్ట్ తీసుకున్నా? ఎంపీసీ తీసుకున్నాం. ఎంపీసీ తీసుకుంటే రెగ్యులర్ గా వెళ్ళాలి, ప్రాక్టికల్స్ ఉంటది, కెమిస్ట్రీ ఫిజిక్స్. మరి ఇవి ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు? ఇంకా ఏంటంటే డైలీ వెళ్తా కాలేజ్ కి, బట్ కాంపిటీషన్స్ నాకేమన్నా ఉంటాయి కదా స్పోర్ట్స్ సైడ్ నుంచి ఏమైనా ఇంపార్టెంట్ అట్లా వచ్చినప్పుడు హాలిడేస్ తీసుకుంటా. ఇంకా అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇంకా రెస్ట్ కోసం అట్లా హాలిడేస్, మిగతా టైంలో కాలేజ్ అటెండ్ అవుతా. ట్యూషన్ అదేమన్నా వెళ్తుంటావా? చిన్నప్పటి నుంచి ఇంతవరకు ట్యూషన్ అడుగు పెట్టలేను. ట్యూషన్ ఏం లేదు, అంతా ఓన్ గా నేర్చుకోవడం ఇంట్లోనే. అసలు నార్మల్ గా అంటే ఎంత పర్సెంటేజ్ వస్తుంటది నీకు? నాకు 10th లో 600 కి 510 వచ్చినాయి అనమాట. ఓకే, ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, చూడాలి ఎంత వస్తుంది. అంటే నార్మల్ గా అట్లా చదువుతానే 510 వరకు వచ్చినాయి. అది గట్టిగా కూర్చొని చదివితే ఇంకా అది అంతే. బట్ ఇంకా చదవాలి. అంటే మీ ఫ్రెండ్స్ చూసి అనిపిస్తుంటదా, అరే వీళ్ళు కూర్చొని చదివారు ర్యాంకులు కొట్టిరు నేను తీసుకోలేకపోతున్నా ర్యాంక్స్, అలా ఫీల్ ఏమని అనిపిస్తుంటదా? నాకు అట్లా లే, వాళ్ళ పక్కనే వాళ్ళు ఎట్లా కొడుతున్నారో వాళ్ళ ఉండు నేను కూడా కొడతా. బట్ కొంచెం ఏంటంటే అప్పుడప్పుడు బ్యాలెన్స్ టైమింగ్ ప్లస్ ఇంకా అవి చూసుకొని ఇవి చూసుకొని టైర్డ్ అయిపోతాం. ఇంకా స్లీప్ ఉండదు కదా కరెక్ట్, ఇంకా అట్లా పడుకోవడం అట్లా జరుగుతుంది. అంటే మామూలుగా మార్నింగ్ ఈవినింగ్ టైంలో ఉంటాయి కదా, ఇప్పుడు ఆ డంబెల్స్ కొట్టడం అవన్నీ చాలా చేస్తున్నారు కదా, అసలు ఇబ్బంది అనిపించలే ఇవన్నీ నాకు అవసరమా, మంచిగా తిని ఇంటికాడ ఆడుకుంటూ కూర్చుంటా పేరెంట్స్ స్కూల్కి వేసేస్తా అనే ఫీలింగ్ ఎప్పుడు రాలేదా నీకు? నేను ఏదో నాకు ఏంటంటే ఇంట్లో కూర్చొని అట్లా ఉండకుండా లైక్ ఏదో ఒక పని లైక్ ఏదో ఒకటి వర్కౌట్ చేయాలి, ఏదో ఒక చెమట కారాలి బాడీ నుంచి, అట్లుంటేనే లైక్ ఈరోజు అంటే మంచిగా అనిపిస్తుంది. సరే ఇప్పుడు అనిపిస్తుంది మంచిగా, అంటే స్టార్టింగ్ స్టేజ్ లో అరే ఇవన్నీ నాకు ఎందుకురా నాయన నుంచి ఆడుకుంటా. స్టార్టింగ్ స్టేజ్ లో నాకు స్టార్టింగ్ స్టేజ్ లోనే నాకు చాలా ఇంట్రెస్ట్ వచ్చింది, బాగుంది ఇందులో అని చెప్పేసి. స్టార్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది, స్టార్టింగ్ వెళ్ళిన తర్వాతనే చాలా బాగుంది ఇది, ఇట్లానే కంటిన్యూ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు కామన్ గా ఆడపిల్లలు ఉంటారు జనరల్ గా, వాళ్ళు స్కూల్ కొమ్మంటేనే పెద్ద ఇది అవుతుంటారు చాలా వరకు, అరే చదవాలి చెయ్యాలి అన్నట్టు. అలా కాకుండా డిఫరెంట్ గా ఉండిపోయినావు కదా, యూనిక్. అవును, అంటే ఫస్ట్ నేను వెళ్ళినప్పుడు
ఈవెన్ మాస్టర్ దగ్గరికి నేను అడ్మిషన్ వెళ్ళినప్పుడు మాస్టర్ నార్మల్ గా మాట్లాడిన. ఫస్ట్ నా పేరు చెప్తేమో అమ్మాయి పేరు రేష్మా అని ఉంది, చూడనీకేమో నాకు మొత్తం బాయ్ కట్ బాయ్ అయితే రేష్మా అని ఉంది, లేకపోతే వేరే ఈమె పేరు అంటే ఏమనుకున్నామో, కానీ బాయ్ అయితే అనుకున్నాను. తర్వాత లాస్ట్ కి అంత కన్వర్జేషన్ అంతా అయిపోయిన తర్వాత అమ్మాయి అని చెప్తే షాక్ అవుతున్నాం. నేను నిన్న ఒక వీడియో చూసాను, అందులో చూసి క్లారిటీ లేదు ఫస్ట్ నాకు, ఇది క్లారిటీనే అనిపించింది. బాయ్ ఫేవరెల్ డాన్స్ కదా, అక్కడ కూడా అనిపించింది సేమ్ అబ్బాయి కట్ బాయ్ కట్టే మొత్తం అట్లే ఉండిపోయినావు. ఇంకా చిన్నప్పటి నుంచి హెయిర్ పెంచలేదు, ఈవెన్ ఇప్పటి వరకు ఇది కూడా పెంచడం. అంటే డాడీ వాళ్ళ ఇంట్రెస్టా లేకపోతే ఇప్పుడు ఈ ప్రొఫెషన్ కి వెళ్ళావని ఇట్లా హెయిర్ కట్ ఇదా? లైక్ డాడీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే గర్ల్స్ అందరు హెయిర్ పెంచుతారు, సో గర్ల్స్ హెయిర్ పెంచినప్పుడు మనం డిఫరెంట్ ఉండాలి, మనం బయట పోతే మనం ఒక యూనిక్ స్టైల్ కనిపించాలని డాడీ పాయింట్ ఆఫ్ వ్యూ. సో అట్లా నేను చిన్నప్పటి నుంచి బాయ్ కట్ లోనే. అంటే ఎప్పుడు అనిపించలేదు, ఇప్పుడు ఒకేషన్స్ కి వెళ్తాం, మన విలేజ్ కల్చరల్ కదా, ఇక్కడ రెడీ అవుతుంటారు, లాంగ్ హెయిర్స్ చాలా ఉంటది, చాలా స్టైల్ చేస్తుంటారు. కానీ దానికి అపోజిట్ గా నేను బాయ్స్ వేసే షెర్వానీస్ ఇవన్నీ కుర్తాస్ ఇవే వేస్తావా? నేను నాకు ఇప్పటికి గర్ల్ డ్రెస్ అనేది ఒక్కటి లేదు. ఇప్పటికి చిన్నప్పటి ఫస్ట్ బర్త్డే సెకండ్ బర్త్డే నాకు గర్ల్ డ్రెస్, థర్డ్ నుంచి నాకు అసలు గర్ల్ డ్రెస్ అనేది లేదు ఇప్పటికి. ఇప్పుడు 16 కదా, అసలు గర్ల్ డ్రెస్ అనేది లేదు. మీకు చిన్న తమ్ముడు ఉన్నాడు కదా, తను ఏమంటాడు, అక్క అంటాడా అన్న అంటాడు? అక్కనే అంటాడు, లైక్ చిన్నప్పటి నుంచి చూస్తుంది కాబట్టి అక్కనే అంటాడా, లేదా ఈ కన్వర్జన్ లో అన్నయ్య అంటాడు? అక్కనే అంటాడు, అంటే చిన్నప్పటి నుంచి చూస్తుంది కదా. సో అంటే ఇప్పుడు నేషనల్స్ ఏమైనా ఉన్నాయా మీరు ఆడడానికి? ఇప్పుడు నాకు స్టేట్స్ ఉంటే దాంట్లో గోల్డ్ కొడితే నేను నేషనల్ అన్నాను. అంటే ఫస్ట్ మాకు ఎట్లా స్టార్ట్ అయితే డిస్ట్రిక్ట్ ఉంటుంది, దాంట్లో గోల్డ్ కొడితేనే స్టేట్ కి ఉంటుంది, మళ్ళీ స్టేట్ లో గోల్డ్ కొడితే నేషనల్ లో గోల్డ్ కొడితే ఇంటర్నేషనల్, అట్లా ఉంటది. కానీ పక్క గోల్డ్ మాత్రం కొట్టాలి. అంటే మన నల్గొండలో కూడా ఇప్పుడు సీఎం కప్ గేమ్స్ అవి జరుగుతున్నాయి కదా, ఆ టైంలో మీరు ఓపెనింగ్ చేయడం అలాంటివి జరిగినాయి కదా లాస్ట్ టైం, ఇట్లా ఆ ఫీల్ అసలు ఎలా ఉంది? చిన్న ఏజ్ లో అంత పెద్ద వాటికి రిబ్బన్ కటింగ్ అంటే పెద్ద పెద్ద వాళ్ళే చేస్తుంటారు, సీఎం కప్ అంటే సీఎం సార్ పక్కన ఆడడం అది పెద్దదే అన్నమాట, పెద్ద విషయమే. కానీ అది ఎందుకంటే ఒక మాస్టర్ నన్ను ఆ స్టేజ్ దాకా అక్కడ నిలబెట్టినంటే మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్ నేను. అంటే అక్కడ నన్ను ఆడిపించినందుకు, సార్ పక్కన సీఎం సార్ పక్కన ఆడిపించినందుకు మాస్టర్ కి థ్యాంక్స్ చెప్పుకోవాలి. అంటే ఇంకో అమ్మాయి కూడా ఉంది కదా సీఎం ముందు ఆడిన, తను కూడా మన నల్గొండ నల్గొండని, తను నా సీనియర్, ఇంకా సీనియర్ తను. ఓకే, అంటే నీ ఏజ్ వాళ్ళు అంటే ఉన్నారా ఇంకా నీతో పాటు? నీకన్నా సీనియర్స్ ఆడతారా? సీనియర్స్ ఉన్నారు, నాకన్నా చిన్న పిల్లలు కూడా ఉన్నారు. బట్ కొంతమందికి ఏంటంటే, కొంతమంది 10th అయిపోయిన తర్వాత ఇంటర్ అని చెప్పేసి ఇట్లా కాలేజ్ అంటే హైదరాబాద్ వెళ్ళడం అట్లా జరిగింది. నేను జస్ట్ ఓన్లీ టైక్వాండో కోసమే నేను ఇంటర్ ఇక్కడ చదువుతున్నా, లేదంటే నాది కూడా హైదరాబాద్ హాస్టల్ ఉంటుండే. కానీ టైక్వాండో కోసమే మా డాడీ ఇక్కడ 2 years ఇంకా ప్రాక్టీస్ అవుతుందేమో అని చెప్పేసి దానికోసమే. అంటే దీనికి ఎన్ని ఇయర్స్ అనే లిమిట్ ఏమైనా ఉంటుందా? ఇన్ని ఇయర్స్ ఉంటది, ఇన్ని ఇయర్స్ చెయ్యాలి ఇట్లా? లిమిట్ అయితే ఏం లేదు, అంటే మనం ఉండాలి అన్నమాట. మనం డైలీ క్లాసెస్ వెళ్ళాలి, మనకి ఉంటది. లైక్ డైలీ క్లాసెస్ వెళ్తే మనకి తెలుస్తుంది కదా, ఇప్పుడు డైలీ స్కూల్స్ కి వెళ్తే ఫస్ట్ ర్యాంక్ సెకండ్ ర్యాంక్ ఉంటుంది. సో దాంట్లో అంటే ఇది కూడా అంతే. అంటే మీరు టైక్వాండో ఆడుతుంటారు, కాంపిటీషన్ ఉంటది కదా, ఇప్పుడు జనరల్ గా ఏజ్ టు ఏజ్ వాళ్ళు ఉంటారా, వెయిట్ బట్ ఎట్లా ఉంటది మీకు? ఇప్పుడు మీ అపోజిషన్ వాళ్ళు ఉంటారు అపోనెంట్స్, లైక్ నాది 46 కదా. సో నా కేటగిరీ అంటే డిస్ట్రిక్ట్ వైజ్ వస్తారు కదా, సో వచ్చినప్పుడు వాళ్ళు కూడా 46 వాళ్ళే వస్తారు, లైక్ సేమ్ ఉండే వాళ్ళే వస్తారు. 46 ఏజ్ అలాంటి రిస్ట్రిక్షన్స్ ఏజ్ ఉంటుంది, ఏజ్ కూడా ఉంటుంది, ఏజ్ ఉంటది, వెయిట్ ఉంటది, మెయిన్. హైట్ అంటే చెప్పలేము కానీ ఈ రెండైతే మెయిన్, ఏజ్ అండ్ వెయిట్. ఓకే, అంటే అట్లా మీరు గోల్డ్ మెడల్స్ తీసుకుంటున్నారా ఇప్పుడు 30 వరకు? అంటే మామూలు విషయం కాదు అసలు, 4-5 years లో, అంటే ఇయర్లీ 5 లెక్క. ఇయర్లీ 5 లెక్క. అసలు ఫీల్ ఎట్లా ఉంది అసలు? మనకి ఎప్పుడో ఒకసారి అంటే January 26 స్కూల్ గేమ్స్ లో కానీ ఎప్పుడో ఒకటి వస్తేనే చాలా హ్యాపీ ఫీల్ అవుతాం కదా. 30 అంటే మామూలు విషయం కాదు అసలు. ఇంకా వెళ్ళడం, కొట్టుకొని రావడం మెడల్స్. బట్ ఎప్పటి నుంచో లైక్ అంటే 5 years అంటే ఇక అన్ని మెడల్స్ రావడం
అంటే ఉంటది. ఇంకా ఈ మెడల్స్ కాకుండా నేషనల్ లో గోల్డ్ కొట్టాలి ఫస్ట్. అదైతే ఉంది గోల్. అవును. ఇప్పుడు అంటే ఫస్ట్ ఏజ్ లో వచ్చింది నీకు ఏంటి గోల్డ్ మెడల్ అనేది? ఏ టైం? 7th లో ఫస్ట్ నేను స్టేట్ వెళ్ళిన అనమాట. స్టేట్ వెళ్తే నాకు ఫస్ట్ లో కదా అప్పుడు నాకు అసలు లైక్ స్టార్టింగ్ కాబట్టి అంత ఏం చెయ్యాలి. ఫస్ట్ ఫైట్ లోనే మాకు అప్రాక్సిమేట్లీ 3-4 ఫైట్స్ ఉంటాయి స్టేట్ లో. ఫస్ట్ ఫైట్ నేను ఓడిపోయినా, నాకు ఏ మెడల్ రాలేదు. అయితే ఇక అంటే ఫస్ట్ లో తెలియదు కదా ఎట్లా చేస్తారో, ఎక్స్పీరియన్స్ ఉండాలి ఫస్ట్ వెళ్ళినప్పుడు. సో అది లైట్ తీసుకొని మళ్ళీ మంచిగా దాన్ని పెట్టుకొని మంచి ఫైట్ చేయాలి, మంచిగా మెడల్ రావాలి అని చెప్పేసి నేషనల్ కి సెలెక్ట్ అవ్వాలని మంచిగా మళ్ళీ ప్రాక్టీస్ చేసి అట్లా వెళ్ళి గోల్డ్ కొట్టేసి 7th క్లాస్ లోనే వచ్చింది గోల్డ్. ఓకే. సెకండ్ ఆర్ థర్డ్ కాంపిటీషన్ కి గోల్డ్ వచ్చేసింది. ఫస్ట్ కాంపిటీషన్ ఓడిపోయాను. ఓకే, ఫస్ట్ ఓడిపోయినా అంటే అప్పుడు ఫీల్ అనిపించిందా? అంటే లైక్ నా చుట్టుపక్కన వాళ్ళందరికీ మెడల్స్ వచ్చినాయి, నాకు కూడా రావాలి అనే ఫీల్ ఉంటది. లో ఫీల్ అయితే పక్కా అవుతాం. సో దీనికి బెటర్ గా ఇంకా నేను మంచి ప్రాక్టీస్ చేయాలని చెప్పి అనుకున్నాను. అంటే ఇంకా ఎలా చేద్దాం అనుకున్నావు స్టడీస్? అంటే ఇప్పుడు బీటెక్ ఏంటి? బీటెక్ నేను ఇంటర్ అయిపోయిన తర్వాత బీటెక్ కాకుండా డిగ్రీ సైడ్ వెళ్దాం అనుకుంటున్నా. బీటెక్ అంటే 4 years అంతా లేదు, 3 years డిగ్రీ చేసుకొని దాని తర్వాత నాకు లైక్ జాబ్స్ ఉంటాయి కదా స్పోర్ట్స్ కోటా నుంచి, అటు సైడ్ వెళ్దామని అనుకుంటున్నా. లైక్ జాబ్ అయితే గవర్నమెంటే ఉండాలి, ప్రైవేట్ ఒకరి కింద పని చేసి అయితే వద్దు. గవర్నమెంట్ గవర్నమెంట్ అంటే కూడా ఒక 5 వాళ్ళ కింద అంటే దాంట్లో హై జాబ్ కొట్టాలి, హయ్యర్ పొజిషన్ లో ఉండాలి, దానికోసం కష్టపడాలి. ఇంత రిస్క్ తీసుకున్న చిన్న ఏజ్ లోనే, అప్పుడు తీసుకోలేనా అంటావా? అంతే కదా. అంటే ఏంటి ఇలా మామూలుగా ఇప్పుడు మీ ఏజ్ పిల్లలు ఉంటారు, ఉమెన్స్ అంటే ఆడపిల్లలు ఉంటారు, ఆడపిల్లలు చాలా జరుగుతున్నాయి ఇన్సిడెంట్స్లు, దాని గురించి ఏమైనా చెప్దాం అనుకుంటున్నావా? ఇప్పుడు ఆడపిల్లలు ఉంటారు కదా, వాళ్ళు మోటివేట్ చేయడం ఎలా, దాని గురించి? అంటే మోటివేట్ అంటే ఏం లేదు, ఫస్ట్ మీరు మీకు అసలు టాలెంట్ ఏముంది అది మీ పేరెంట్స్ కి చెప్పుకోండి. ఫస్ట్ మీ టాలెంట్ ఏంది బయట మీ పేరెంట్స్ చెప్పండి, నాకు ఇది ఉంది, నేను ఇప్పుడు డాన్స్ ఉంటాయి, నాకు డాన్స్ ఇష్టం, నేను డాన్స్ సైడ్ వెళ్దాం అనుకున్నా, అది ఓకే. ఇప్పుడు నాకు ఇట్ సైడ్ వాట్ ఎవర్ ఇట్ వాళ్ళకు టాలెంట్ అయితే ఉంటది, ఆర్ట్ సంథింగ్ ఏదో ఒకటి ఉంటుంది, వాళ్ళు పేరెంట్స్ యాక్సెప్ట్ చేసుకొని వాళ్ళని కూడా సపోర్ట్ చేస్తూ అంటే వాళ్ళు దే కెన్ గో టు హైయర్ స్టేజెస్. సో ఇంకా మోటివేట్ ఏంటంటే వాళ్ళ మెయిన్ పేరెంట్స్ మాట వినాలి. వాట్ ఎవర్ ఇట్స్ వాళ్ళు కొట్టినా తిట్టినా ఏం చేసినా పేరెంట్స్ మాట అయితే వినాలి. నేను ఇప్పటికీ నా చదవడం ఏంటంటే నేను ఏం చదవాలి నెక్స్ట్ అనే థాట్ కూడా నేను ఈవెన్ మా పేరెంట్స్ అడుగుతా. లైక్ ఇంటర్ తర్వాత నేను ఏం తీసుకోవాలి, ఏం చేయాలి. నేను ఫస్ట్ మమ్మీ బీటెక్ అంటారు, డాడీ ఉండి డిగ్రీ అంటాడు. నేను నాకు అర్థం కాదు, ఏదో ఒకటి నాకు అసలు నాకు బీటెక్ పోయే ఛాన్స్ అంటే అటు సైడ్ వెళ్ళే అంత లేదు, అంటే ఇంట్రెస్ట్ లేదు అటు సైడ్ వెళ్ళడం, డిగ్రీనే వెళ్దామని అనుకుంటున్నాను. డిగ్రీ వెళ్ళి గ్రూప్స్ అవి ఇంకా అది కూడా మమ్మీ ఏంటంటే మమ్మీ కూడా గ్రూప్స్ వెళ్ళింది అనమాట. మమ్మీ ఫైనల్ వరకు వెళ్ళింది ఎస్ఐ, లాస్ట్ ఒకటి ఉంటది కదా ఇది ఎగ్జామ్ అంట, సో అక్కడ మమ్మీ ఫైనల్ పోయింది ఎస్ఐ. ఆ టైంలో కొంచెం వేరే కొన్ని ప్రాబ్లమ్స్ ఉండే, అట్లా ఎగ్జామ్ రాయాలి. మనకి చాలా లేడీస్ కి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అప్పుడు తమ్ముడు ప్రెగ్నెన్సీ అని ఎగ్జామ్ రాయాలి, అది పోయింది. ఇప్పుడున్న జనరేషన్ ఆడపిల్లలకి కానీ మహిళలకు కానీ ఏం చెప్దాం అనుకుంటున్నావు? నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క అమ్మాయి ముందుకి వచ్చి నాకు ఇది చేయాలని ఉంది, వాట్ ఎవర్ ఇట్స్ పేరెంట్స్ ఫస్ట్ మీరు ఏమనుకుంటారా కాకుండా నాకు ఈ టాలెంట్ లైక్ ఇది ఉంది, నాకు ఇది చేయాలని ఉందని వాళ్ళకి ధైర్యంగా వచ్చి చెప్పడం అంటే బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారా చేయరా అది వేరే విషయం, కానీ ఫస్ట్ మీరైతే వచ్చి చెప్పండి. దాని తర్వాత మీరు వాట్ స్టడీలో ఉంటే స్టడీ, ఇందులో స్పోర్ట్స్లో ఉంటే స్పోర్ట్స్, వాట్ ఎవర్ ఎందులో అయినా బట్ మీరు ముందుకైతే రండి. అది అంటే గర్ల్స్ దీంట్లోనే ఉండాలి, రిలేటివ్స్ ఇట్లా అంటారు, పక్కన వాళ్ళు ఇట్లా నైబర్స్ ఇట్లా అంటారు అంతా పట్టించుకోకుండా మీరు ముందుకు రండి. నన్ను ఎంతో మంది అన్నారు, లైక్ ఫస్ట్ నేను మిస్ ఇన్ నల్గొండ ఉంది కదా, అది నేను వెళ్ళినప్పుడు లైక్ నా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ అన్నారు, ఈమె బాయ్ కట్ ఉంటది, ఈమె ఎట్లా విన్ అవుతుంది అని అన్నారు. ఎవరు కేర్ చేసి ఎవరు కేర్ చేయకుండా మీరు లైక్ కొట్టి చూపించాలి సైలెంట్, ఎవరేమన్నా సైలెంట్ ఉండి నీది ఫస్ట్ నీ ప్లాన్స్ ఎవరికి చెప్పకుండా నీ పేరెంట్స్ చెప్తే
దట్ అది వర్కౌట్ అయ్యే వరకు అంతే, మీ పేరెంట్స్ మీ మధ్యలోనే ఉండాలి, బయట ఎక్కడికి చెప్పొద్దు. ఇప్పుడు రేష్మ వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నాము, వారిని అడిగి తెలుసుకుందాము అసలు ఇలా పంపించనీకి వాళ్ళ ఇంట్రెస్టా పాప ఇంట్రెస్టా ఏంటి అని. చెప్పండి మేడం, పాపని ఇట్లా ఇటువైపు పంపించాలనే ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఇటువైపు పంపించాలంటే వాళ్ళ డాడీ స్పోర్ట్స్ అంటే వాళ్ళ డాడీకి ఇష్టం అండి. వాళ్ళ డాడీ ఇంట్రెస్ట్ వల్ల స్పోర్ట్స్ కి పంపించాము. నేనైతే స్టడీ చదువుకోవాలి, చదువుకుంటే ఒక బాగుంటది అని, ఫ్యూచర్ బాగుంటది అని నేను అనుకుంటాను. కాకపోతే వాళ్ళ డాడీ ఏంటంటే స్పోర్ట్స్ లో ఉండాలి, స్పోర్ట్స్ నుంచి ఆడపిల్ల కదా తను డిఫెన్స్, తను ఎక్కడికి వెళ్ళినా కొంచెం ధైర్యంగా ఉంటది అనేసి వాళ్ళ డాడీ సపోర్ట్ తోని స్పోర్ట్స్ లోకి ఎంటర్ అయిందండి. స్పోర్ట్స్ లోకి అంటే ఇప్పుడు స్టడీని బ్యాలెన్స్ చేస్తూ మమ్మీ మాట కోసం డాడీ మాట ఆశయాల కోసము స్పోర్ట్స్ అని తైక్వాండో అని చేస్తుంది. అసలు రెండు బ్యాలెన్స్ చేస్తూ వెళ్తుంది కదా, మీకు ఎట్లా ఉంది అసలు? ఆ ఫీల్ ఎట్లా ఉంది? మాకు కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంటది, ఎందుకంటే టైం దొరకదు తినడానికి, ఇట్లా రెస్ట్ గిట్లా ఉండదు. బట్ మేము ఇక ఎంకరేజ్, వాళ్ళ డాడీ నేను ఎంకరేజ్ చేయడం వల్ల, సపోర్ట్ చేయడం వల్ల, స్టడీలో ఏం జరుగుతుందని నేను అడగడము, స్పోర్ట్స్ గురించి వాళ్ళ డాడీ ఇక్కడ తీసుకెళ్లడం తీసుకురావడం అంతా తన టైం కేటాయిస్తాడు వాళ్ళ డాడీ తన కోసము. నేనేమో స్టడీ ఏం జరుగుతుంది, ఈ రోజు ఏం జరిగింది నేను అడగడం, ఈ రెండు సపోర్ట్ చేస్తున్న వాళ్ళ డాడీ స్పోర్ట్స్, నేను స్టడీ, కాబట్టి తనకు కొంచెం ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే నేను స్టడీ చేశాను, తనకు తెలుసు కాబట్టి ఏం జరుగుతుంది అని మేము చెప్తా గైడ్ చేస్తూ ఉంటారు. అంటే మీరు దగ్గరుండి తీసుకెళ్తా అంటారు, మీ వర్క్స్ వదిలిపెట్టి కూడా పాపని తీసుకెళ్తూ ఉంటారా మీరు అన్ని ప్రోగ్రామ్స్? లేదు, తన మాస్టర్ ఉంటారు, ఏదన్నా ఎక్కడికైనా వెళ్ళాలంటే తన మాస్టర్ కి వాళ్ళ డాడీ చెప్తుంటారు. మేమేం వెళ్ళాము, వాళ్ళ మాస్టర్ గైడెన్స్ చెప్తుంటారు వాళ్ళ డాడీ, ఎట్లా తీసుకెళ్తారు సార్ ఇట్లా అన్ని కనుక్కొనే పంపిస్తుంటాం. ఎందుకంటే ఆడపిల్ల కదా, మాకు కూడా కొంచెం ఉంటుంటది వెళ్ళేటప్పుడు ఎక్కడ ఏంది ఇబ్బంది పడతారేమో అనేసి ఆలోచించుకుంటాం మేము కూడా. కానీ ప్రతిది వెళ్ళే దారి ముందే ఫస్టే ఆలోచించి ఏం జరుగుతుంది అక్కడ ఏంది అని ఫస్టే ఆలోచించుకొని మాట్లాడుకొని పంపిస్తాం. అంటే మన ఇప్పుడున్న జనరేషన్ లా ఆడపిల్లకి ఇవన్నీ ఎందుకు ఏంటి అనే రూమర్స్ కూడా వస్తూ ఉంటాయి, వాటిని ఎట్లా సవాల్ చేస్తున్నారు మీరు? రూమర్స్ అనే వాళ్ళు అంటూనే ఉంటారండి, అదైతే పక్కా, ఎవరినైనా అంటారు. ఇప్పుడు నన్నైనా అంటారు, నేను జాబ్ చేస్తున్నా, తన్నైనా అంటారు. అది అనే వాళ్ళని పట్టించుకుంటే అయితే ఇక బయటికి వెళ్ళలేము. మేమైతే మా పాపకి అదొక్కటే చెప్పిన, ఎవరు ఏమనుకున్నా మనకు అనవసరం, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి అంతే, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి, కాబట్టి సపోర్టింగ్ అమ్మ నాన్న వెనకాల ఉంటున్నావు అంతే. ఇప్పుడు ఒక ఆడపిల్ల ఫస్ట్ పుట్టిందంటే ఒక అంటే చూస్తుంటాం మన ఇళ్ళలో మంచిగా లక్ష్మీదేవి అలా అని, మీరు మొత్తం బాయ్ కట్ లాగా అమ్మాయిని ఇలా లక్ష్మీదేవి ఆ ఫీల్ అనిపిస్తుంటది. అంటే మనం రెడీ అవ్వడం ఫెస్టివల్స్ ఉంటాయి కదా, మనకు ఒక ఫీల్ ఉంటది కదా. ఉంటది రెడీ గాని మాకు కూడా అనిపిస్తది. మా అమ్మ మా నాన్న పెరిగింది మొత్తం అమ్మమ్మ వాళ్ళ దగ్గరనే. ఈమె 5-6 years ఫస్ట్ క్లాస్ సెకండ్ థర్డ్ క్లాస్ వరకు అమ్మమ్మ దగ్గరే పెరిగింది. వాళ్ళు కూడా బాయ్ కటింగ్ చేసే వరకు ఇప్పుడు కూడా అంటుంటారు ఇంకా ఎందుకు కటింగ్ అని. వాళ్ళకి తెలియదు కదా స్పోర్ట్స్ కి వెళ్తా పెద్ద స్థాయికి వెళ్తుంది అని. కాకపోతే ఏంటంటే చెప్తుంటారు తను కూడా, ఇట్లా వెళ్తున్నాడు తాతయ్య, ఇట్లా వెళ్తున్నా అమ్మమ్మ అని. వాళ్ళ సపోర్ట్ చాలా ఉంది, ఇప్పుడు తెలుస్తుంది. ఒక స్థాయికి వెళ్ళింది కదా, ఒక స్పోర్ట్స్ ఇట్లా సేమ్ కప్పు అవి తెలిసేసరికి ఇది ఈమె రెడీ అవ్వడానికి కారణం ఇది. మనం పల్లెటూరు నుంచి ఉన్నాం కదా, ఇప్పుడు అన్నపర్తి అంటే విలేజ్ కల్చర్, ఇక్కడ నుంచి నేషనల్ స్థాయికి వెళ్ళడం, సీఎం దగ్గరికి వెళ్ళడం, ఇట్లా చాలా వెళ్తుంటాయి కదా, అట్లా ఆ ఫీల్ ఎట్లా అనిపిస్తుంది మీకు అసలు? మనం వెళ్ళలేకపోయినా కానీ మన పాప వెళ్ళింది అనిపిస్తుంది, చాలా హ్యాపీగా ఉంటది. మాకు కూడా అప్పుడు గైడ్ చేసే వాళ్ళు, ఇప్పుడు మా పాప కన్నా మేము సపోర్ట్ చేయాలి ఉంటది కదా. మా పేరెంట్స్ చదువుకోలేదు, వాళ్ళు గైడ్ చేయలేదు, మాకు తెలీదు ఎక్కడికి ఏం చేయాలనేది. ఆ సిచ్యువేషన్ మా పాపకు రావద్దంటే ప్రతి దాంట్లో ఎంకరేజ్ చేస్తాం. నాకు ఇది ఇంట్రెస్ట్ ఉందంటే వెళ్ళండి, వెనకాల డాడీ మమ్మీ నాకు టైం దొరికితే ఆఫీస్ టైం నాకు ఫ్రీ ఉన్నప్పుడు నేను వెళ్తాను. వాళ్ళ డాడీ కంటిన్యూ ఇక వాళ్ళ డాడీ ఏంటంటే తన బిజినెస్ చూసుకుంటూ తన వెనకాల మొత్తం ఇక వాళ్ళ డాడీ ఉంటాడు, ఇక మొత్తం సపోర్టింగ్ మొత్తం. ఇప్పుడు అన్నిట్లలో ఉంది, చదువులో ఉంది, డాన్స్ లో ఉంది, తైక్వాండో గేమ్స్ అని ఎవ్రీథింగ్ ఉంది. అసలు ఎలా టైమ్స్ చూస్తున్నా అసలు మామూలుగా అనుకుంటే 24 hours లాగా. పిల్లలు అనే టైం ఏమంటారు, మమ్మీ నేను పడుకుంటా, కాసేపు పాడుకుంటా ఫ్రెండ్స్ తో, చాలా అంటుంటారు. 1 గంట పడుకుంటుంది, 2 గంటలు పడుకుంది. ఎప్పుడు టీవీ ఫోను. చదువు తక్కువ చదువుతుంది, తను మేనేజ్ చేసుకుంటది. మరి ఎలా చదువుతుందో నాకు తెలియదు కానీ ఎప్పుడు చదవదు, ర్యాంకు బాగానే వస్తుంది. ఎందుకు కాలేజీలో చదువుతా అంటది. ఎప్పుడు నేను
ఎప్పుడు చెప్పినా ఇదే చెప్తుండే, చదువు 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 చదువు. నాకు వచ్చి మమ్మీ నేను ఎందుకు టెన్షన్ పడకని చెప్తుంటది. మరి కాకపోతే ర్యాంక్ అయితే బాగానే వస్తుంటది. 10th లో కూడా బాగానే, 10th లో మొత్తము స్పోర్ట్స్ కే టైం కేటాయించింది. ఆ ప్రిన్సిపల్ మేడం అయినా సరే, టీచర్స్ అయినా కొంచెం ఎంకరేజ్ చేయడము, సపోర్టింగ్ ఇవ్వడము, క్లాస్ ఏం జరుగుతుందని చెప్పడం, వాళ్ళు కొంచెం సపోర్ట్ చేశారు. కాలేజీలో కూడా అంతే. మీరు ఒక ఉమెన్ గా పాపను పంపిస్తున్నారు కదా, ఆడపిల్లగా. అంటే ఇప్పుడు ఉన్న జనరేషన్ ఉమెన్స్ కి గానీ, ఇప్పుడు బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ గానీ ఏం సందేశం ఇద్దాం అనుకుంటున్నారు? సందేశం ఏంటంటే పిల్లలు తను ధైర్యంగా ఉండాలని నేను అనుకుంటున్నానండి. ఎక్కడికి వెళ్ళినా ఒక జెంట్స్ మాట్లాడితే భయపడడం అలాంటివి ఉండదు. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, తను బయటికి వెళ్తుంది. మాకేందంటే మా వారికి ఇట్లా చెప్తే ఏంటంటే ఎవరికి భయపడొద్దు, ఏం చేయట్లేదు ఎవరికి భయపడొద్దు అని చెప్తారు. ఏది అనుకున్నా అది చెయ్యండి అంతే. మంచిగా చేస్తున్నప్పుడు ఎవరేమన్నా నువ్వు పట్టించుకోవద్దు. వెనకాల అనే వాళ్ళు అంటుంటారు, మంచి చేయండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా గానీ మనం వాళ్ళకి చెప్పుకోవాలని చెప్తుంటాడు మా సార్. అయినా అమ్మాయిలు కదా, చెప్పుకోవాలి, చెప్తే ప్రాబ్లం తెలుస్తుంది. లేదు అదే సఫర్ అవ్వకుంటూ ఇబ్బంది పడుకుంటూ ఏదో సూసైడ్ అవి చేయొద్దని నేను అనుకుంటున్నా. అమ్మాయిలు స్ట్రాంగ్ ఉండాలని నేను, అమ్మాయిలు చాలా స్ట్రాంగ్ ఉండాలి, ఫైట్ చేయాలి. ఎందుకు తక్కువ? అందరి వాళ్ళకన్నా మనకేం తక్కువ లేదు కదా. వాళ్ళు ఒక జాబ్ ఒకటి అదే చేస్తారు, మన ఇంట్లో పని చేసుకుంటాం, బయట పని చేస్తున్నాం, అన్ని బ్యాలెన్స్ చేసుకుంటున్నాం, పిల్లలు చూసుకుంటున్నాం, ప్రతి ఒక్కటి చేస్తున్నాం. మనం ఎందుకు తక్కువ ఉండాలి? వాళ్ళతో పాటు సమానమే కదా. వాళ్ళకన్నా ఎక్కువే, మనం సమానం కూడా కాదు, ఎక్కువే అని నేను అనుకుంటున్నాను అంతే. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో కూడా మనకున్న సిచ్యువేషన్స్ చూస్తుంటే కూడా బయట చాలా జరుగుతున్నాయి. అసలు మీకు ఎప్పుడైనా ఇలాంటి సిచ్యువేషన్ జరుగుతుంది కదా అనే ఒక చిన్న అపోహ అనేది ఏమన్నా అనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. అమ్మాయిలకు ఎందుకు, ఎప్పుడు అమ్మాయిలు ఎందుకు అట్లా చేస్తారు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది అంటే వాళ్ళకి ఎందుకు అట్లా కనిపిస్తాము అమ్మాయిలమని. అందరు వాళ్ళ ఇంట్లో ఫ్యామిలీస్ ఉంటారు కదా, వాళ్ళకు అక్క చెల్లె వాళ్ళు, అమ్మ వాళ్ళు ఉంటారు. ఆ టైంలో వాళ్ళకి అలా గుర్తొస్తే బాగుండు అనిపిస్తుంది. కానీ ఇది ఏ ఆడపిల్లకైనా మెయిన్ అసలు సెల్ఫ్ డిఫెన్స్ అనేది. మన దగ్గరకు వచ్చినా, మన పక్కన ఎవరు లేకపోయినా సెల్ఫ్ డిఫెన్స్ అనేది. ఇప్పుడు మనం ఎవరైనా బయటికి వెళ్ళినా మనంతలా మనం ఉండనీకి అనేది కదా. అసలు మీకు ఎప్పుడైనా అనిపిస్తుందా, నేను నేర్చుకోలేకపోయినా నాకు ఇట్లాంటి ఛాన్స్ వస్తే బాగుండు అనిపించింది? మా పాప నేర్చుకుంటారు కాబట్టి నాకు కూడా అనిపించేది, అరే మనం కూడా ఒక టైంలో నేర్చుకునే ఉంటే. మన టైం లేదు ఇప్పుడు, మన అయిపోయిందిలే కానీ అదే అనిపిస్తుంది నాకు కూడా. ఇట్లా ఉంటే బాగుండు, ఇలా చెప్పేవాళ్ళు లేక అప్పుడు అని చెప్తుంటాం. మా పాప కూడా మాకు చెప్పేవాళ్ళు లేక మేము కొంచెం వెనకడిగేసాం. నీకు అన్ని సపోర్ట్ ఉన్నాయి, నువ్వు ముందుకు వెళ్ళాలి అని చెప్తుంటాం. కాకపోతే అమ్మాయి కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి సెల్ఫ్ డిఫెన్స్ తను నేర్చుకోవాలి. అమ్మాయి కాదు, తను ఆడ పుల్లి లాగుంది, శివంగి లాగుంది. అమ్మాయి అనకండి, అమ్మాయి కంటే సపోర్ట్ ఉంటారు వాళ్ళ డాడీ, నేనున్నాను. వేరే అమ్మాయిలు కూడా తేరుగా ఉండాలని నా ఉద్దేశం. ఏంది తక్కువ కాదు, అమ్మాయిలు అయితే దేంట్లో తక్కువ లేరు, అసలు లేరు. అమ్మాయి విషయాలు అమ్మాయిలకైతే ఫుల్ సపోర్ట్ అయితే నేను. ప్రతి ఒక్క అమ్మాయి వాళ్ళ వరకు వాళ్ళు నేర్చుకుంటే బాగుండు. ఎందుకంటే ఈ జనరేషన్ లో నైట్ షిఫ్ట్ లని అవన్నీ చేస్తున్నారు కదా, సాఫ్ట్వేర్ అట్లా. వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది లేకుండా నేర్చుకొని ఉంటే వాళ్ళకు ఒక థాట్, నేను ఒక 10 మంది వచ్చినా చేయగలను, ఒక ధైర్యం ఎదుర్కోగలను అనేది చిన్నప్పటి నుంచి కాన్ఫిడెన్స్, ఫిజికల్ గా గానీ మెంటల్ గా గానీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి అని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఉంటేదంటే వాళ్ళకు నైట్ కూడా ఎక్కడికైనా వెళ్ళగలరు. ఒక ఉద్దేశం ఏంటంటే ఒక 3-4 ఎదురు వచ్చినా గానీ నాకు కాన్ఫిడెంట్ నేర్చుకొని ఉన్నా కదా, కొట్టగలను అని ప్రతి ఒక్క అమ్మాయి నేర్చుకోవాలి. ఈ కాలంలో నేర్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అక్కడ మన మిర్యాలలో నేర్పింది కూడా అదే అన్నట్టు. ఇద్దరు మొగోళ్ళని కొట్టింది అవి కూడా నేర్పిస్తారు. అవి ఏమో నేర్పిస్తారు. ఇదే గేమ్స్ లేడీస్ కి స్పెషల్ ఎలా ఎవరైనా అటాక్ చేస్తే ఇప్పుడు మనం కొట్టింది కదా మిర్యాలలో, అది ఇప్పుడున్న అంటే మామూలుగా మన ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ జరుగుతుంటాయి కదా ప్రోగ్రామ్స్. అంటే ఎప్పుడైనా ఇబ్బంది అని మీకు అనిపించినారే, నా పాప కష్టపడుతుంది పెయిన్ అవుతుందేమో ఇట్లా అని అనిపిస్తుంటది కదా చాలా. నేను పోను ఎక్కువ, అవి చూడలేను. కొట్టుకుంటుంటే తగులుతాయి, దెబ్బలు తగులుతాయి, కాళ్ళు మన ఫ్రాక్చర్ అవుతుంటాయి. నేనైతే వెళ్ళాను, వాళ్ళ డాడీ కూడా వెళ్ళాడు. మాకు భయం అవుతుంటది చూడాలంటే. ఎంతైనా మన వాళ్ళు చేస్తున్నట్టే కొంచెం భయపడతాం కదా, ఆ ఉద్దేశంతో అంటే వెళ్ళాం.
అంటే క్వశ్చన్ చేయరా తన మమ్మీ డాడీ నన్ను ఎప్పుడు మీరు లైవ్ లో చూడరా చేయరా రా అడుగుతుంటది రారా అని కానీ మా ఎంకరేజ్ చేస్తుంటారు వేరే వాళ్ళు, కానీ మేము మీ ఇద్దరం అందరు పేరెంట్స్ వెళ్తారు, మేమే వెళ్ళాం. మాకేంటంటే నల్గొండ కూడా పోం. పోము. మా సార్ ఏం చేస్తాడు, వాళ్ళ డాడీ ఏం చేస్తాడు, మాస్టర్ చెప్పేస్తాడు మీరు చూసుకోండి అని, అంతే. ఇక ఆయన గైడెన్స్ ఇస్తాడు కథ. అది కొంచెం ఎమోషనల్ అనిపిస్తుంటది. మన మీద ఏదో మన పిల్లల మీద చిన్న ఏదైనా జరిగినా మనం తట్టుకోలేకపోతాం. మదర్ సెంటిమెంట్ అనిపిస్తుంది. అందుకే వెళ్ళాము, మాక్సిమం వెళ్ళాను నేను ఎక్కువ. చూడకుంటుంటే ఆమె కూడా ఆడాలి. సేమ్ కప్పులు కూడా దెబ్బ తాకింది. లాస్ట్ ఫైట్ లో కొద్ది ఇబ్బంది ఆయన ట్రై చేసి గెలిచారు. అంటే ఏం చేయిద్దాం అనుకుంటున్నారు మీ అంబిషన్ గా పాపని? ఇప్పుడు తను అంటే జాబ్స్ అంటుంది, సివిల్స్ అంటుంది. తను సివిల్స్ లోకి వెళ్ళాలని నా ఉద్దేశం. నేను స్టడీ ఎంఎస్సి చేశాను, గ్రూప్స్ రాశాను, మిస్ అయినాయి. నాకు కొంచెం ప్రాబ్లమ్, ఇక చదవడం ఎక్కడ మిస్ అయింది తెలియదు, ఇలా రాలేదు. నా సిచ్యువేషన్ నా పాపకి రావద్దని సివిల్స్ కొట్టాలి, సివిల్స్ రావాలి అనేసి తన ప్రిపరేషన్ అలాగే ఉంది, అలాగే ఇద్దామని అనుకున్నాను. నేను ఉన్నాను కాబట్టి అక్కడి వరకు వెళ్ళాలి పాప. ఇలాంటి ఎంకరేజ్మెంట్ అయితే ప్రతి అమ్మాయికి ఉంటే మాత్రం ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటాయి. చాలా సెల్ఫ్ డిఫెన్స్ కూడా ఉంటది. మీరు కూడా కొంతమంది పేరెంట్స్ కి ఏం చెప్దాం అనుకుంటున్నారు? కొంచెం మా ఎంవై మీడియా తరపున చెప్తారా? ఏం చెప్పాలన్నా, అమ్మాయి ఉన్న వాళ్ళైతే జాగ్రత్త ఉండాలి. జాగ్రత్త అవసరం లేదు, సెల్ఫ్ గా వాళ్ళు ఎలా ఉండాలి మోటివేషన్ చేస్తే చాలు. అమ్మాయిలకి తల్లిదండ్రులే మోటివేషన్ చేస్తే చాలు. అబ్బాయి తల్లిదండ్రులు కూడా మోటివేషన్ చేయాలి. అబ్బాయిలు బయటికి వెళ్తే అమ్మాయిలు అందరూ అక్క చెల్లెల్ని చూసుకోవాలని చెప్తే ఇలాంటివి జరగవని నా ఉద్దేశం. పిల్లలు అందరూ అన్ని రంగంలో ముందుండాలని, అందరూ అంటే వంటింటికే పరిమితం కాకుండా అన్ని రంగంలో ముందుండి అన్ని పనులు చేస్తూ మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్తున్నాను. మీ రేష్మ. మహిళలందరూ అన్ని రంగాల్లో ముందుండాలి, అన్ని రంగాల్లో బయటికి వెళ్ళాలి, ఒంటింటికే పరిమితం కాకూడదని ఈ మహిళా దినోత్సవం తరపున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సో చూసారు కదా, ఇదండి కుమారి రేష్మతో మన ఇంటర్వ్యూ. ఆ మహిళలు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలని చిన్నారి చెప్తున్న మాటలు చూస్తుంటే చాలా ఇన్స్పిరేషన్ అనిపిస్తుంది. అన్నిట్లలో ముందుండి అన్ని చెయ్యాలి, దేంట్లో వెనకడుగు వేయొద్దని చెప్తున్నారు. చూస్తూనే ఉండండి ఎంవై మీడియా. థ్యాంక్ యూ.